యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఎవరైతే ఆ పార్టీ ముందుకెళ్తుంది అండ్ మీకు అంతకుముందు కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కేసీఆర్ గారికి ఈక్వల్గా ఆయన కౌంటర్ వేస్తే అయిన ప్రతి కౌంటర్లు ఇలాంటివన్నీ కూడా చూసిన పరిస్థితుల్లో ఎవరైతే ఆ పార్టీకి బాగుంటుంది అని మీ అభిప్రాయం? మీ పార్టీలో అయితే ఎట్లాగో అధ్యక్షులు మారే అవకాశం లేదు కాబట్టి కనీసం పక్క పార్టీల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐఐటి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అనేది వాస్తవానికి వాళ్ళకి సంబంధించిన విషయం. ఆ పార్టీ వాళ్ళ పార్టీలో చర్చించుకొని ఎవరైతే బాగుంటుందో వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గరనైతే డబ్బులు ఉంటాయో, ఆర్థికంగా ఎవరు బలంగా ఉంటారో, నిజంగా మాటలతోటి కూడా ఎవరైతే బలంగా ఉంటారో వారికే ఇస్తారు. నిజంగా కష్టపడ్డ కార్యకర్తకు కానీ కష్టపడ్డ నాయకునికి ఏ పదవి ఇయ్యరు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గతంలో ఎవరికి ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన మాటలు ఉన్నాయి, డబ్బు సంచులు ఉన్నాయి. డబ్బు సంచులు ఉన్నాయని ఈరోజు మనం అనడం కాదు, ఆ రోజు వాళ్ళ పార్టీ నాయకులే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకా ఎంతో మంది సమర్థత. నేను అంటలేను, గతంలో మీ పార్టీలో ఉన్న మీ నాయకులు చెప్పి ఆ రోజు మీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇన్ఛార్జ్కి 50 లక్షలు 50 కోట్లు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తీసుకుంటారు, ఇది పచ్చ కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి కూడా పార్టీలకు వెళ్ళిపోయి బీజేపీలో పోయి మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుండే మళ్ళీ ఈరోజు ఈ పార్టీలకు వచ్చిన నాయకులు కూడా మీ పార్టీలోనే ఉన్నారు. అది మీ ఇష్టం, మాకు సంబంధించిన విషయం కాదు. కానీ వాస్తవంగా కష్టపడ్డ కార్యకర్తలు ఇవ్వాలనుకుంటే, బీసీకి ఇవ్వాలనుకుంటే నాటి నుంచి ఈ రోజు వరకు బీసీలో పొన్నం ప్రభాకర్కి ఇవ్వచ్చు, అదేవిధంగా మధు యాస్కి గారికి ఇవ్వచ్చు, ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే మన సంపత్ గారికి ఇవ్వచ్చు. కానీ మనం ఎన్ని చెప్పుకున్నా కూడా వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని సామాజిక వర్గాల ప్రకారంగానైనా రేపు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉంటుందో ఆ నాయకునికి రేవంత్ రెడ్డి గారు ఇప్పించుకునే అవకాశాలు ఉంటుంది. ఆర్థికంగా అన్ని రకాలుగా బలంగా ఉండాలి, అదేవిధంగా సేమ్ టైం ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఆయనకు ఎందుకంటే సీఎంకు ఏమాత్రం అటు ఇటు అయినా రేపు పొద్దున ఆయనకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్న ఆయన ఇప్పించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం శ్రీనివాస్ గారు, ఇందాక నేను అన్నట్టు సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగత విషయమే అయినప్పటికీ ఇతర పార్టీలో కూడా రేపు అందరూ కలిసి పోరాడాలో, లేకపోతే అవసరమైతే ప్రజల పక్షాన పోరాడాల్సిన పరిస్థితుల్లో అందరూ కలిసి మాట్లాడుకోవాలి, లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా కూడా ప్రతిపక్షంగా మీరు కూడా ఉన్నారు కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, బీజేపీ పార్టీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అందరూ మాట్లాడుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గురించి, నూతన అధ్యక్షుడు గురించి